శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ధర్మ విషయమైన చర్చ జరుగుతోంది కౌరవ సభలో. ఆ పాంచాలి పరాభవాన్ని పొందినటువంటిదై, నేను ధర్మ విజితన అధర్మ విజితన, నేను ఓడిపోయిన దాన్నా లేక ఓడిపోయిన దాన్ని కాదా అనేటువంటి విషయాన్ని ఈ సభాసదులందరూ కూడా తెలియజేయండి అని అడిగితే, అప్పుడు వెంటనే దుర్యోధనుడు చెప్పాడు, ఆ భీష్మాచార్యుడు ముందర చెప్పాడు, ఈ విషయంలో ధర్మ సూక్ష్మం అమ్మ, ఇది ఎవరు తెలియజేయలేరు. ఇందులో ధర్మాన్ని ఏమైనా చెప్పగలిగినటువంటి వాడంటూ ఎవరైనా ఉంటే కనుక ధర్మరాజు ఒక్కడే మాట్లాడాలి, ఇంకెవరు మాట్లాడలేరు. ఎందుకంటే ఇక్కడ బలవంతుడి యొక్క ఆధిక్యత్వం ఉన్నప్పుడు, ధర్మ సంశయం వచ్చినప్పుడు బలవంతుడి మాట పై చేయిగా ఉంటుంది. బలహీనులు చెప్పినటువంటి ధర్మాన్ని ఎవరు కూడా గ్రహించలేరు. అందువలన ఈ విషయంలో మేమెవరము కూడా దీనికి సమాధానం చెప్పదగిలినటువంటి వాళ్ళము కాదు, కాబట్టి ధర్మరాజే చెప్పాలనగా, అప్పుడు దుర్యోధనుడు గర్వంతో, నీ భర్తల్ని అడుగు, వీళ్లే కనుక భీమార్జున నకుల సహదేవులు ధర్మరాజుకి నిన్ను పణంగా పెట్టేటువంటి అధికారం ఎంత మాత్రము లేదు, చాలా ఘోరమైనటువంటి తప్పిదం ధర్మరాజు చేసాడు అని చెప్పమను, లేదా ధర్మరాజుని చెప్పమను, నాకు అధికారం లేని పణాన్ని నేను పెట్టాను, నేను చాలా తప్పు చేశాను అని ధర్మరాజుని చెప్పమను, చెబితే కనుక నీకు దాస్య విముక్తిని నేను ప్రసాదిస్తాను అని దుర్యోధనుడు చాలా గర్వంగా ఔద్ధత్యంతో మాట్లాడితే, అప్పుడు ఆ మాటలు విన్నటువంటి ఆ సభాసదులందరూ కూడా దుర్యోధనుడి యందు పక్షము కలిగినటువంటి వాళ్ళై, ఆహా బాగుంటూ దుర్యోధనుడిని ప్రశంసించారు. ఆ సమయంలో భీమసేనుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, యద్యేష గురురస్మాకం ధర్మరాజో మహామనాః న ప్రభు స్యాత్ కులస్యాస్య నవయం మర్షయేమహి. భీమసేనుడు చెబుతున్నాడు, మహాత్ముడు మాకందరికీ కూడా పితృ సమానుడు అయినటువంటి ధర్మరాజు మా యజమాని కనుక కాకుంటే మేము ఈ కౌరవుల అత్యాచారాన్ని అసలు సహించము. ఆ క్షణంలోనే ఈ దుశ్శాసనుడి యొక్క చేతులు రెండు కూడా నరికేసేవాళ్ళము. ఎందుకంటే మా యజమాని అయినటువంటి ధర్మరాజు మాకు ప్రభువు అనేటువంటి విశ్వాసంతో మేము ఉన్నాం కాబట్టి ఇప్పటి వరకు చేసినటువంటి అత్యాచారాన్ని మేము చూస్తూ ఉండగలిగాం తప్ప నివారించలేకపోయాము. దానికి కారణం అది. లేకపోతే కనుక మేము ఈ అత్యాచారాన్ని ఎప్పుడో అణగదొక్కి ఉండేవాళ్ళము. ఈశో నః పుణ్యతపసాం ప్రాణానామపి చేశ్వరః మన్యతే అజితమాత్మానం యద్యేష విజితా వయం నహి ముచ్యేత మే జీవన్ పదా భూమిముపస్పృశన్ మత్యధర్మా పరామృశ్యా పాంచాల్యా మూర్ధజానిమాన్ పశ్యధ్వం హ్యాయతౌ వృత్తౌ భుజౌ మే పరిఘావివ నైతయోరంతరం ప్రాప్య ముచ్యేతాపి శతక్రతుః. ఈ ధర్మరాజు ఉన్నాడు, ఈ ధర్మరాజు మా తపస్సులకు పుణ్యాలకు మా ప్రాణాలకి కూడా ఆయనే ప్రభు. ద్రౌపదిని పణంగా పెట్టకముందు తాను ఓడినట్లు ధర్మరాజు భావించకపోతే అప్పుడు మేమంతా కూడా ఓడినట్లే. నేను వాడుకున్నట్లయితే నేను బతికి ఉండగానే ఈ ద్రౌపదీ కేశాలను స్పృశించినటువంటి ఈ దుశ్శాసనుడు ఈ నేల మీద ప్రాణాలతో ఎంత మాత్రమో నిలవగలిగేటువంటి వాడు కాదు. వెంటనే ఇతడు ప్రాణాలు పోయేవి, ఇతడు యమపురికి వెళ్ళేవాడు. నా భుజాలను చూడండి, విశాలంగా గుండ్రంగా తలుపు గడియల్లా ఉన్నాయి, వీటి మధ్య చిక్కి ఇంద్రుడైనా కూడా విడిపించుకోలేడు. అటువంటి ఇతడి యొక్క అకృత్యాన్ని మేము సహిస్తామనుకుంటున్నారా? కేవలము ధర్మరాజు మా ప్రభువు, ఆయన ఆజ్ఞ లేకుండా ఏమీ చెయ్యకూడదు అనేటువంటి ఒక్క అవకాశం వలన ఈ దుశ్శాసనుడి యొక్క ప్రాణాలు నిలిచాయి. ధర్మపాశితస్త్వేవం నాధిగచ్చామి సంకటం గౌరవేణ విరుద్ధస్య నిగ్రహాదర్జునస్య చ.
నేను ధర్మానికి కట్టుబడి ఉన్నాను. అన్న మీద ఉండేటువంటి గౌరవమే నన్ను కట్టిపడేసింది. అలాగే అర్జునుడు, ఈ అర్జునుడు ఏమైనా సామాన్యమైనటువంటి వాడు అనుకుంటున్నారా? ఇంద్రుడు వచ్చినప్పటికీ కూడా ఈయనకి ఎదురు నిలవగలిగినటువంటి ధైర్యము కలిగినటువంటి వాడు అయ్యి ఉండలేడు. అటువంటి గొప్ప పరాక్రమవంతుడైనటువంటి అర్జునుడు కూడా ఇలా మాట్లాడకుండా ఉన్నాడంటే కేవలము అన్నగారి మీద ఉండేటువంటి గౌరవం చేత. కాబట్టి ఈ సంకటాన్ని దాటలేకపోతున్నాం మేము. ధర్మరాజ నిసృష్టస్తు సింహ క్షుద్ర మృగావివ ధార్తరాష్ట్రానిమాన్ పాపాన్ నిష్పిషేయం తలాసిభి. ఆ ధర్మరాజు కనుక ఒక్క ఆదేశం ఇస్తే, భీమసేన ఈ పని చూడు అని ఒక్కసారి ధర్మరాజు కనుక చెబితే చాలు, సింహం క్షుద్ర మృగాల్ని పీడించినట్లుగా పాపాత్ములైనటువంటి ఈ దుర్యోధనాదులందరినీ కూడా కత్తులు వంటి నా కరతలాలతోటి పిప్పి పిప్పి చేసేద్దను. వీళ్ళ యొక్క ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయేవి. కేవలం ధర్మరాజు యొక్క ఆదేశము లేకపోవడం వల్లనే వీళ్ళ ప్రాణాలు నిలిచేయి. తమువాచ తదా భీష్మ ద్రోణో విదురయేవ చ క్షమ్యతామిదమిత్యేవం సర్వం సంభావ్యతే త్వయి అని చాలా క్రోధంగా భీమసేనుడు తన మనసులో ఉండేటువంటి ఆగ్రహాన్నంతటిని కూడా వెళ్ళగక్కాడు. వెళ్ళగట్టేపటికి వెంటనే భయపడినట్టు అంత పని అయింది భీష్మద్రోణులకే. అందువల్ల భీష్ముడు, ద్రోణుడు, విదురుడు కూడా వెంటనే ఆ భీమసేనుడితో చెప్పారు, నాయనా ఇదంతా క్షమించు, నువ్వు ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడివే అని భీమసేనుడితోటి వాళ్ళు పలికారు, పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి జ్యోతపర్వణి భీమవాక్య సప్తతితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో జ్యోతపర్వం అనే ఉపపర్వంలో భీమవాక్యం అనేటువంటి 70వ అధ్యాయం అయింది. 71వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. అప్పుడు కర్ణుడు చెబుతున్నాడు, త్రయకిలేమే హ్యధనా భవంతి దాస పుత్రాశ్చ స్వతంత్రా చ నారీ దాసస్య పత్ని త్వధనస్య భద్రే హీనేశ్వర దాసధనంచ సర్వం. వెంటనే కర్ణుడు చెబుతున్నాడు, ఓ కళ్యాణి ద్రౌపది, దాసుడు, పుత్రుడు, అస్వతంత్రమైనటువంటి స్త్రీ వీళ్ళు ఉన్నారంటే ఈ ముగ్గురు నిర్ధనులే. ఎందుకంటే దాసుడైనటువంటి వాడు యజమాని ఏం చెబితే ఆ పని చేయాలి, పుత్రుడైనటువంటి వాడు తల్లిదండ్రులు ఏం చెబితే అదే చెయ్యాలి. అలాగే అస్వతంత్రులైనటువంటి స్త్రీ తన భర్త కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ ఎవరి వశంలో ఉంటే వాళ్ళు చెప్పినటువంటి మాటనే తప్ప తాను సొంతంగా ఏమి మాట్లాడడానికి కానీ చేయడానికి కానీ ఉండదు. వీళ్ళు ముగ్గురు కూడా నిర్ధనులైనటువంటి వాళ్ళే. అందువల్ల అటువంటి ఐశ్వర్యం నుంచి భ్రష్టుడైనటువంటి దాసుని భార్య మీద, అలాగే అతని సంపదల మీద ఆ దాసుని యజమానికి అధికారాలన్నీ ఉంటాయి. ప్రవిశ్య రాజ్ఞ పరివారం భజస్వ తత్తే కార్యం శిష్టమాదిశ్యతేత్ర ఈశాస్తు సర్వే తవ రాజపుత్ర భవంతి వై ధార్తరాష్ట్రాన పార్థాః. అందువలన ఇప్పుడు నీకు యజమానులు ఎవరంటే ఈ కౌరవులే, అంతేగాని పాండవులు కాదు. ఈ దుర్యోధనుడి పరివారంలో చేరి వాళ్ళ భార్యలందరికీ కూడా సేవలు చేయను. ఇక నీకు మిగిలింది ఇది ఒక్కటే అవకాశం అన్నటువంటిది. అందువలన నేను ఆదేశిస్తున్నాను, ఇక నీకు ఈ ధార్తరాష్ట్రులే, ధృతరాష్ట్రుని యొక్క పుత్రులే యజమానులు, కానీ పాండవులు ఎంత మాత్రమూ కాదు. అన్యం వృణీష్వ పతిమాసు భావిని యస్మాత్ దాస్యం నలభసి దేవనేన అవాత్యా వై పతిషు కామ వృత్తి నిత్యం దాస్యే విదితం తత్తవాస్తు. ఇంకా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. అది కాకుండా ఏమంటున్నాడంటే, అమ్మా నువ్వు ఈ పాండవులు ఎలాగో నీకు యజమానులు కాదు. ఇప్పుడు ఈ పాండవులు నిన్ను పణంగా పెట్టి ఓడిపోయారు. అందువలన ఈ పాండవుల్ని వదిలిపెట్టి మరొకళ్ళని ఎవరినైనా నువ్వు భర్తగా ఎన్నుకో. అప్పుడు మళ్ళీ వాళ్ళెవరూ కూడా నిన్ను పణంగా పెట్టి జోదం ఆడరు. అందులో జోదం ద్వారా మళ్ళా నువ్వు దాసి అయ్యేటువంటి పరిస్థితి రాదు. భర్తల ఎడ స్వేచ్ఛగా ప్రవర్తించడం అనేటువంటిది నీ వంటి దానికి తప్పేమి కాదు. ఎందుకంటే నువ్వు ఏకభర్తవు కాదు, 5గురు భర్తలు నీకు. దాస్యంలో స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి నీకు దాస్యమే మంచిది అని చాలా దుర్మార్గమైనటువంటి మాటలు కర్ణుడు మాట్లాడాడు. ఆ కర్ణుడు పరమ పాపిష్టికరమైనటువంటి మాటలన్నీ కూడా ఈ
కౌరవ సభలో కేవలము దుర్యోధనుడి యొక్క మెప్పు పొందడం కోసమని, దుర్యోధనుడి యొక్క మిత్రధర్మాన్ని నేను పాటిస్తున్నాను అని అనుకుంటున్నట్టుగా దిగజారి మాట్లాడాడు. పరాజితో నకులో భీమసేన యుధిష్ఠిర సహదేవార్జునౌ చ దాసీభూత త్వం హి వై యాజ్ఞసేని పరాజితాస్తే పతయో నైవ సంతి. అంతేకాదు యాజ్ఞసేని, ఈ నకులుడు, భీమసేనుడు, యుధిష్ఠిరుడు, సహదేవుడు, అర్జునుడు అందరూ ఓడిపోయారు. నువ్వు ఇప్పుడు దాసివి. అందువలన ఓడిపోయినటువంటి పాండవులు ఎవ్వరూ కూడా నీకు భర్తలు కాదు. అందువలన వాళ్ళ గురించి నువ్వు ఇంకా చింతించవలసినటువంటి ఆవశ్యకత లేదు. ప్రయోజనం జన్మని కిం న మన్యతే పరాక్రమం పౌరుషం చైవ పార్థ పాంచాల్యస్య ద్రుపదస్యాత్మజామిమాం సభామధ్యేయో వ్యదేవీద్గ్లహేషు. జీవితానికి పరాక్రమము పౌరుషమే పరమార్థమని యుధిష్ఠిరుడు తెలుసుకోలేదు. అందుకే పాంచాల రాజు అయినటువంటి ద్రౌపదుడి యొక్క పుత్రుడి, పాంచాల రాజు అయినటువంటి ద్రౌపద మహారాజు యొక్క పుత్రిక అయినటువంటి నిన్ను పణంగా పెట్టి సభలో జోదమాడాడు. తద్వై శ్రుత్వా భీమసేనోత్యమర్షి భృశం నిశ్వాసతదాత్తరూప రాజానుగో ధర్మపాశానుబద్ధ దహన్యవైనం క్రోధ సంరక్త దృష్టి. ఆ కర్ణుడి మాట వినేటప్పటికి భీమసేనుడికి చాలా కోపం వచ్చింది. తీవ్రమైనటువంటి అసహనంతో, ఆర్తితోటి నిట్టూర్చాడు. ధర్మపాశబద్ధుడైనటువంటి యుధిష్ఠిరుణ్ణి అనుసరిస్తూ కూడా కోపంతో ఎర్రబడినటువంటి కళ్ళతో యుధిష్ఠిరుణ్ణి దహిస్తున్నట్టుగా చూస్తూ ఆ భీమసేనుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నాహం కుప్యే సూతపుత్రస్య రాజన్ నైష సత్యం దాసధర్మ ప్రదిష్ట కిం విద్విషో వై మామేవం వ్యాహరేయు నాదేవీ స్వం యజ్జనయా నరేంద్ర. యుధిష్ఠిరుడితో చెప్తున్నాడు, ఓ రాజా, ఈ సూతపుత్రుడైనటువంటి కర్ణుడి మీద నాకేం కోపం లేదయ్యా. దాసధర్మం మేరకు వీడు ఎంతసేపు ఆ దుర్యోధనుడికి దాసుడు వీడు. అందువలన ఆ దాసధర్మాన్ని పాటిస్తాడు తప్ప వీడికి స్వయంగా బుద్ధి లేకపోతే మంచి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఏముండదు. అందువలన దాసధర్మం మేరకే కర్ణుడు ఈ విధంగా మాట్లాడతాడు. ఎందుకంటే ఏం మాట్లాడినా దుర్యోధనుడి యొక్క మెప్పు పొందాలి, దుర్యోధనుడికి ఆనందం కలగాలి. అలా దుర్యోధనుడికి ఆనందం కలిగేటువంటి మాటలనే మాట్లాడతాడు. అందుకనే వికర్ణుడు, ఆ కౌరవుల్లో ఒకడైనటువంటి వికర్ణుడు తాను ధర్మమైనటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ కూడా అతన్ని కూడా మందలించాడు ఈ కర్ణుడు. ఎందుకంటే దుర్యోధనుడి యొక్క మెప్పు పొందాలని. అందువల్ల దాసధర్మం మేరకు ఇలా మాట్లాడతాడు. అయితే మహారాజా, ద్రౌపదిని పణంగా పెట్టి నువ్వు జోదం ఆడకుండా ఉంటే కనుక మన శత్రువులు ఇలా మాట్లాడగలిగేవారా? నువ్వు ఈ పని చేయడం వల్ల ఇలా మాట్లాడుతున్నాడు. ఆఖరికి సూతపుత్రుడైనటువంటి కర్ణుడు కూడా ఇలా మాట్లాడుతున్నాడు అని అన్నాడు. భీమసేన వచశ్రుత్వా రాజా దుర్యోధనస్తదా యుధిష్ఠిరమువాచేదం తూష్ణీం భూతమచేతనం. ఆ భీమసేనుడి యొక్క మాట విన్న తర్వాత దుర్యోధన మహారాజు మౌనంగా అచేతనంగా ఉన్నటువంటి ఆ ధర్మరాజుతోటి అతడు ఈ విధంగా అంటున్నాడు. భీమార్జునౌ యమౌ చైవ స్థితే తే నృపశాసనే ప్రశ్నం బ్రూహి చ కృష్ణాం త్వం అజితాం యది మన్యసే. ఓ రాజా, ఈ భీమార్జునుడు, నకుల, సహదేవులు కూడా నీ అనుశాసనంలోనే ఉన్నారు. ఎందుకంటే నువ్వు ఆజ్ఞిస్తే కానీ వీళ్ళు ఏం మాట్లాడరు, వీళ్ళంతటి వీళ్ళుగా ఏం మాట్లాడరు. అందువల్ల ద్రౌపది ప్రశ్నకు నువ్వే సమాధానం చెప్పాలి. ఆమె ఓడిపోలేదని నువ్వు భావిస్తున్నావా అని అడిగాడు. ఏవముక్త్వా తు కౌంతేయం అపోహ్యవసనం స్వకం స్మయన్నవేక్ష పాంచాలీం ఐశ్వర్యమదమోహితః కదలీస్తంభ సదృశం సర్వలక్షణ సంయుతం గజహస్త ప్రతీకాసం వజ్రప్రతిమ గౌరవం అభ్యుత్సయిత్వా రాధేయం భీమమాదర్శయన్నివా ద్రౌపద్యాః ప్రేక్షమాణాయాః సవ్యమూరుమదర్శయత్. ధర్మరాజుతోటి ఇలా మాట్లాడి నువ్వే సమాధానం చెప్పవయ్యా అని ఐశ్వర్య మదమత్తుడైనటువంటి వాడు ఈ దుర్యోధనుడు. అంతేకాదు ఇప్పుడు గెలిచినటువంటి మదంలో ఉన్నాడు. తాను అనుకున్నటువంటి పనిని నెరవేర్చగలడు. ఎందుకంటే అంత క్రితము ఆ ధర్మరాజాదుల యొక్క ఐశ్వర్యాన్ని చూసి అసహనంతో కుతకుతలాడిపోయి ఆ అసహనాన్నంతటినీ ఇప్పుడు తీర్చుకోగలిగినటువంటి వాడు అవడం చేత అతనికి గర్వము, ఎంత అతిశయించినటువంటి గర్వం వచ్చింది అతనికి.
అతిశయించినటువంటి గర్వంతో మదమత్తుడైనటువంటి వాడై గర్వాంధుడయి కన్ను మిన్ను కానరా అనేటువంటి వాడై ఆ దుర్యోధనుడు సైగలతోటి ఆ కర్ణుడిని చూసి నవ్వుతూ రెచ్చగొడుతూ ఆ భీమసేనుడిని ఉద్రేకపరుస్తూ ద్రౌపదిని చూచి తన యొక్క వస్త్రాన్ని పైకెత్తి తన యొక్క అంకాన్ని చూపించి ఆమెనికి ఆ ద్రౌపది కేసి చూస్తున్నాడు. అలా అంతటి దుర్మార్గమైనటువంటి హేయమైనటువంటి ప్రవృత్తిని ఆ సభలో చేసేటప్పటికి అది చూసాడు భీమసేనుడు. భీమసేన తమాలోక్య నేత్రే ఉత్ఫాల్యలోహితే ప్రోవాచ రాజమధ్యే తం సభాం విశ్రావయన్నివా. అది చూసేటప్పటికీ ఆ భీమసేనుడికి అసలు ఈ పరిస్థితిని చూసేటప్పటికే ఉగ్రుడైపోయి ఉన్నాడు. చాలా అసలు సహించలేనటువంటి అసహనంతో ఉన్నాడు. అయితే ధర్మరాజు యొక్క అనుశాసనంలో ఉన్నవాడు కాబట్టి తన పరాక్రమాన్ని చూపించలేకపోతున్నాడు. అందువలన ఆ కళ్ళన్నీ ఎర్రబడ్డపడినట్టు కన్నుల్ని పెద్దగా చేస్తూ రాజమధ్యంలో నిలిచి సభలో అందరూ కూడా వినబడేటట్టుగా గట్టిగా ఆ సభాసదులందరూ వినడం కోసం ఈ విధంగా అంటున్నాడు. పితృభి సహా సాలోక్యం మాస్మ గచ్చేత్ వృకోదర యజ్జేతమూరుం గదయా నభింద్యాం తే మహాహవే. ఒక గొప్ప ప్రతిజ్ఞ చేశాడు. ఈ యుద్ధంలో ఈ దుర్యోధనుడి యొక్క తొడను బద్దలు కొట్టకపోతే కనుక ఈ వృకోదరుడు పితృదేవతలతో కలిసి పుణ్యలోకాలకి దూరం అవుతాడు. అంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పుణ్యగతులను పొందను, అందువల్ల తప్పనిసరిగా యుద్ధంలో తొడలు విరక్కొట్టి ఈ దుర్యోధనుడిని చంపుతాను సుమా అన్నాడు. క్రుద్ధస్య తస్య సర్వేభ్య శ్రోతోభ్య పాపకార్చిష వృక్షస్యేవ వినిశ్చేరు కోటరేభ్య ప్రదహ్యత. అలా సమయంలో కోపంతో ఊగిపోతూ భీమసేనుడు చేసినటువంటి ఆ ప్రతిజ్ఞ ఏదైతే ఉందో అప్పుడు ఆ భీమసేనుడి యొక్క శరీరం నుండి రోమకోపాల నుంచి అగ్ని జ్వాలలు వెలువడ్డాయట. ఒక చెట్టు తగలబడుతుంటే తొర్రల నుండి మంటలు బయటకు వచ్చినట్టుగా ఉందిట. అది అంతలాగా అంతటి కోపావేశుడయ్యాడు భీమసేనుడు. ఆ సమయంలో విదురుడు మాట్లాడుతున్నాడు. పరం భయం పశ్యత భీమసేనాత్ తద్బుద్ధ్యధ్వం ధృతరాష్ట్రస్య పుత్రాః దైవేరితో నోనమయం పురస్తాత్ పరో నయే భరతేషూదపాది. విదురుడు చెబుతున్నాడు, ధృతరాష్ట్ర కుమారులారా మీరు తెలుసుకోండి, మీకు వచ్చేటువంటి ఆపద మీకేమీ తెలవట్లే, మదమత్తులే గర్వాంధులే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఈ భీమసేనుడి ద్వారా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందో, ప్రారబ్ధ ప్రేరణ చేత భరత వంశస్థుల్లో ఇంత అన్యాయం పుట్టింది. అందువలన మీ అందరి యొక్క నాశనము కూడా తప్పనిసరిగా జరిగి తీరుతుంది సుమా అన్నట్టుగా హెచ్చరించాడు. అతిద్యూతం కృతమిదం ధార్తరాష్ట్రాః యస్మా స్త్రియం వ్యవదధ్వం సభాయాం యోగక్షేమౌ నశ్యతో వస్సమగ్రౌ పాపాన్ మంత్రాన్ కురవో మంత్రయంతి. ఓ ధృతరాష్ట్ర సుతులారా, హద్దుల్ని అతిక్రమించి మీరు జోదమాడారు, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఒక స్త్రీని సభకు తెచ్చి సహనాన్ని మీరు వివాదాన్ని సృష్టించారు, ఆమె యొక్క సహనాన్ని పరీక్షించి వివాదాన్ని సృష్టించారు. మీ యోగక్షేమాలన్నీ కూడా పూర్తిగా నశించేయి. ఈ కౌరవులు పాపిష్టమైనటువంటి మంత్రాంగం చేస్తున్నారు అనేటువంటి విషయం మొత్తము ప్రపంచమంతా కూడా వెల్లడైంది. ఇమం ధర్మం కురుబో జానతాసు ధ్వస్తే ధర్మే పరిషత్ సంప్రదుష్యేత్ ఇమాం చేత్ పూర్వం కితవో అగ్రహిష్యత్ ఈశో అభవిష్యద్ అపరాజితాత్మ. అంతేకాదు కౌరవులారా, మీకు చెప్తున్నాను, ధర్మ మాహాత్మ్యాన్ని త్వరగా మీరు గ్రహించండి. ధర్మానికి ఎక్కడైతే గ్లాని వస్తుందో అక్కడ సమస్తము నశిస్తుంది, అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. ధర్మం నశిస్తే ఈ సభ మొత్తం అంతా కూడా దుష్టమవుతుంది. ఈ సభ దుష్టమైనటువంటి సభగా చరిత్రలో నిలిచిపోతుంది. జోదమాడుతున్నటువంటి ధర్మరాజు తాను ఓడిపోకముందే ద్రౌపదిని పణంగా పెట్టి ఉంటే అప్పుడు అలా చేసేటువంటి అధికారం ఉండేది. స్వప్నే యథైతద్విజితం ధనం స్యాత్ ఏనం ఏవం మన్యే యస్య దివ్యచ్చనీషః గాంధార రాజస్య వచో నిశమ్య ధర్మాదస్మాత్ కురవో మాపయాత. అధికారం లేనటువంటి వాడు పణంగా పెట్టినటువంటి ధనాన్ని గెలిచినప్పటికీ బోడినా కానీ అది కల్లోని గెలిపే, వాడికి ఏమీ అధికారం లేదు.
వాడిది కానటువంటి దాన్ని ఇదిగో దీన్ని నేను పణంలో పెడుతున్నాను అంటే ఎలా కుదురుతుంది? తన జేబులో ఉండేటువంటి డబ్బుల్ని తాను పణంగా పెట్టి ఆడుకోవచ్చు, అంతేగాని ఎదుటివాడి జేబులో డబ్బులనో లేకపోతే ఎదుటివాడి యొక్క ఆస్తినో నేను ఇక్కడ పణంగా పెడుతున్నాను అంటే అది ఎట్లా కుదురుతుంది? అయితే ఇది ఏమిటి, ఎదుటివాడి ఆస్తి ఎలా అవుతుంది అంటే అక్కడ చెబుతున్నాడు తాను ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అతడికి ఆ ద్రౌపది మీద అధికారం లేదు. ముందర తాను ఓడిపోయిన తర్వాత తను ఆమెకి అధికారాన్ని కోల్పోయినటువంటి వాడు అవుతాడు. అందువలన అప్పుడు అతను పణంగా పెట్టడానికి ఎంత మాత్రమో కూడా అది కుదరని పక్షము. ఎందుకంటే తనకి అధికారం లేనటువంటి ధనాన్ని పణంగా పెడితే ఆ ధనాన్ని గెలిచినా ఓడినా కానీ అది కలలో జరిగినటువంటి గెలుపోటముల వంటిది అవుతుంది. అందువలన కౌరవులారా మీకు చెప్తున్నాను, గాంధారరాజు అయినటువంటి శకుని మాటలు విని మీరు ధర్మానికి దూరం కాకండి. ఈ శకుని మాయావి అయ్యి మిమ్మల్ని ఇలా రెచ్చగొడుతున్నాడు అన్నాడు. అంటే అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, భీమస్య వాక్యే తద్వదేవార్జునస్య స్థితోహం వై యమయోశ్చైవమేవ యుధిష్ఠిరం తే ప్రవదంత్వనీశం అధో దాస్యాన్ మోక్షసే యాజ్ఞసేని. అప్పుడు దుర్యోధనుడు చెబుతున్నాడు, యాజ్ఞసేని నేను ఈ భీమార్జున నకుల సహదేవుల మాటను మన్నించాలనుకుంటున్నాను. వీళ్ళంతా నిన్ను పణంగా పెట్టడానికి ధర్మరాజుకి అధికారం లేదని చెబితే కనుక నిన్ను దాస్యం నుండి విముక్తి కలిగిస్తాను. పోనీ ధర్మరాజు చెప్పలేకపోతున్నాడు, చెప్పలేడు. కానీ భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళు కనుక చెప్తే వాళ్ళ మాటను కూడా నేను గౌరవిస్తాను, నీకు దాస్య విముక్తి కలిగిస్తాను అని అన్నాడు. అంటే అప్పుడు అర్జునుడు మాట్లాడుతున్నాడు, ఈశో రాజా పూర్వమాసీద్ గ్రహేణ కుంతీసుతో ధర్మరాజో మహాత్మా ఈశస్త్వయం కస్య పరాజితాత్మా తజ్జానీధ్వం కురవస్ సర్వయేవా. కౌంతేయుడు మహాత్ముడు అయినటువంటి ధర్మరాజు మమ్మల్ని పణంగా పెట్టినప్పుడు తాను స్వతంత్రుడే. ఎందుకంటే ముందర మమ్మల్ని పణంగా పెట్టాడు. మొట్టమొదటగా సహదేవుణ్ణి పణంగా పెట్టాడు, తర్వాత నకులుణ్ణి, తర్వాత అర్జునుడిని, తర్వాత భీముణ్ణి, ఇలాగ వీళ్ళని వరుసగా పణంగా పెట్టి తర్వాత తాను పణంగా పెట్టుకున్నాడు. అందువలన తాను స్వతంత్రుడిగా ఉండగానే మమ్మల్ని అందరినీ కూడా పణంగా పెట్టాడు. అందువలన అప్పుడు మమ్మల్ని పణంగా పెట్టిన సమయంలో తాను స్వతంత్రుడే. కానీ తానే ఓడిపోయిన తర్వాత మరెవరి మీద తనకు అధికారం ఉండదు. కౌరవులందరూ అది గ్రహించాలి. మేము మమ్మల్ని పణంగా పెట్టినప్పుడు ముందు తాన్ని పణంగా పెట్టుకోవచ్చు కదా, పెట్టుకున్న తర్వాత తమ్ముల్ని పణంగా పెట్టచ్చు కదా, అలా చేయలేదు. ఎందుకంటే మా మీద అధికారం ఉంది కాబట్టి మమ్మల్ని అందరినీ పణంగా పెట్టి తర్వాత తాను పణంగా పెట్టుకున్నాడు. అందువలన తన్ని పణంగా పెట్టిన తర్వాత ఇంకొకళ్ళని పణంగా పెట్టేటువంటి అధికారం ఆయనకు ఉండదు అని అర్జునుడు చెప్పాడు. తతో రాజ్ఞో ధృతరాష్ట్రస్య గేహే గోమాయురుచ్చైర్వ్యాహరదగ్నిహోత్రే తం రాసభాః ప్రత్యభాషంత రాజన్ సమంతత పక్షిణశ్చైవ రౌద్రాః. ఆ తర్వాత ఆ ధృతరాష్ట్ర మహారాజు యొక్క అగ్నిశాలలో ఒక నక్క ఒకటి పెద్దగా ఓడ పెట్టసాగిందిట. దానికి సమాధానంగా ఉన్నట్టుగా ఎప్పుడైతే సాధారణంగా రాత్రి వేళల్లోనో లేకపోతే తెల్లవారుజాములలోనో ఇటువంటి దుష్టమైనటువంటి కోతలు వినిపిస్తూ ఉంటాయి. అటువంటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దానికి సమాధానంగా చుట్టుపక్కల ఉన్నటువంటి నక్కలు కానీ గాడిదలు కానీ అవన్నీ కూడా అరుస్తూ ఉంటాయి. అలాగే ఆ నక్క గట్టిగా అరిస్తే దానికి సమాధానంగా అన్ని వైపుల నుండి గాడిదలన్నీ కూడా వాంటర్ పెట్టేట, భయంకరమైనటువంటి పక్షులన్నీ రొద పెట్టసాగేటంటే అపశకునాలన్నీ కూడా వరుసగా ఒక్కసారిగా వస్తున్నాయి. తం వై శబ్దం విదురః తత్వవేదీ శుశ్రావ ఘోరం సుబలాత్మజాచ భీష్మో ద్రోణో గౌతమశ్చాపి విద్వాన్ స్వస్తి స్వస్తి చైవాహురుచ్చైః. ఆ ఘోరమైనటువంటి శబ్దాలను తత్వవేత్త అయినటువంటి విదురుడు విన్నాడు, గాంధారి వింది, భీష్ముడు, ద్రోణుడు, పండితుడైనటువంటి కృపాచార్యుడు కూడా విన్నారు. వెంటనే వాళ్ళందరూ కూడా స్వస్తి స్వస్తి అంటూ శుభకామన చేశారు. ఎందుకంటే ఆ దుష్టమైనటువంటి ఆ శబ్దాలు వింటూ ఉంటే కనుక అకృత్యాలు ఏవో జరుగుతాయి అనేటువంటి ఉద్దేశంతో.
అప్పుడు తతో గాంధారీ విదురశ్చాపి విద్వాన్ తముత్పాతం ఘోరమాలక్ష్యరాజ్ఞే నివేదయామాసుతురాత్తవత్తథా తతో రాజా వాక్యమిదం భభాషే. ఆ తర్వాత గాంధారి అలాగే పండితుడైనటువంటి విదురుడు కూడా ఇదేదో పెద్ద కీడు రాబోతోంది, దానికి అనుగుణంగా ఈ దుష్టమైనటువంటి అరుపులన్నీ కూడా వస్తున్నాయని శంకించి దీనంగా ఆ విషయాన్ని ధృతరాష్ట్రుడికి నివేదించారు. అప్పుడు ధృతరాష్ట్రుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ధృతరాష్ట్రుడు మాట్లాడలేదు. అందరూ ఎవరు మాట్లాడినా ఆ మాటలన్నీ వింటున్నాడు తప్ప తాను ఏ విధంగానూ మాట్లాడలే. ఇప్పుడు ధృతరాష్ట్రుడు మాట్లాడుతున్నాడు. హతోసి దుర్యోధన మందబుద్ధే యస్త్వం సభాయాం కురు పుంగవానాం స్త్రియం సమాభాషసి దుర్వినీత విశేషతో ద్రౌపదీం ధర్మపత్నీం. వెంటనే ధృతరాష్ట్రుడికి కూడా చాలా దుర్యోధనుడి మీద కోపం వచ్చింది. అంత పుత్ర ప్రేమ కలిగినటువంటి ధృతరాష్ట్రుడు కూడా ఇది సహించలేకపోయాడు. వెంటనే మందమతి, దుర్యోధన నువ్వు మరణించినట్టే లెక్క. ఎందుకంటే దుర్వినీతుడివై నువ్వు ఈ కురుశ్రేష్ఠులందరూ ఉన్నటువంటి ఈ సభలో స్త్రీని విశేషించి పాండవ ధర్మపత్నిని పిలిపించి దుర్భాషలన్నీ మాట్లాడుతున్నావు. అందువలన నువ్వు బ్రతికున్నట్టుగా కాదు, అంత దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. ఏవముక్త్వా ధృతరాష్ట్రో మనీషీ హితాన్వేషి బాంధవానామపాయా కృష్ణాం పాంచాలీం అబ్రవీత్ సాంత్వపూర్వం విమృశ్యైతత్ ప్రజ్ఞయా తత్వబుద్ధి. ఈ విధంగా ధృతరాష్ట్రుడిని మందలించినటువంటి గొప్ప పండితుడైనటువంటి ఆ ధృతరాష్ట్రుడు తత్వాన్ని తెలిసినటువంటి వాడై బంధువులకి జరిగేటువంటి వినాశాన్ని తప్పించాలి. ఎందుకంటే అక్కడ భీమసేనుడు అనేకములైనటువంటి ప్రతిజ్ఞలు చేశాడు. దుశ్శాసనుడిని చంపుతానన్నాడు, అట్లాగే దుర్యోధనుడిని చంపుతానన్నాడు. ఇది ఏమో ఎక్కడికి దారి తీస్తుందో వాళ్ళ యొక్క పరాక్రమం అంతా కూడా ధృతరాష్ట్రుడికి తెలుసు. అందువలన ఈ బంధువుల యొక్క వినాశాన్ని తప్పించాలనుకున్నాడు, వాళ్ళకి హితాన్ని కల్పించాలి అని అనుకున్నాడు. ఈ పరిస్థితిని అంతా అర్థం చేసుకున్నాడు. అందువలన అనునయపూర్వకంగా పాంచాలితోటి ధృతరాష్ట్రుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. వరం వృణీశ్వ పాంచాలి మత్తో యదభివాంఛసి వధూనాం హి విశిష్టామే త్వం ధర్మ పరమాసతి. ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, ఆ పాంచాలి నువ్వు నా కోడళ్ళలోకెల్లా చాలా శ్రేష్ఠురాలు అమ్మా, అందరికంటా కూడా ఉన్నతమైనటువంటి సంస్కారం కలిగినటువంటి దానవు, పతివ్రత శిరోమణివి, నువ్వు ధర్మపరాయణవు. అందువలన నీకు కావలసినటువంటి వరం కోరుకో, నా నుండి ఏం ఆశిస్తున్నావో ఆ వరాన్ని, ఇష్టమైనటువంటి వరాన్ని కోరుకో అని ఆ ధృతరాష్ట్రుడు పాంచాలిని అంటే రాబోయేటువంటి ఉపద్రవాన్ని తెలుసుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఇక్కడ భీమసేనుడు అనేకములైన ప్రతిజ్ఞలు చేస్తూ తన పుత్రుణ్ణి సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇది ఎటు తిరిగి ఎటు వస్తుందో పాండవుల యొక్క పరాక్రమ విశేషాలన్నీ కూడా ధృతరాష్ట్రుడికి తెలుసు. పాండవులు యొక్క పరాక్రమము తన యొక్క పుత్రుల పరాక్రమం అంటే గొప్పదని కూడా తెలుసు. అట్లాగే విదురుడు చెప్పేటువంటి మంచి మాటలు, అందులో ధర్మం ఎంతవరకు ఉందో విదురుడి యొక్క మాటల మీద అత్యంత విశ్వాసం కలిగినటువంటి వాడు. అందువల్ల రాబోయే వినాశాన్ని తప్పించాలనుకుని ఈ సభలో ఈ వివాదం ఇంకా చెలరేకుండా ఉండడం కోసమని ఆ పాంచాలిని అనునయించాలనుకున్నాడు. అందుకని వెంటనే ఆమెతోటి ఉత్తమమైన రీతిగా మాట్లాడుతూ నువ్వు వరం కోరుకోమ్మా అని ఆ పాంచాలికి తెలియజేసాడు ఆ ధృతరాష్ట్రుడు. పాంచాలి ఏం వరం కోరుకుంటుందో రేపటి రోజున తెలుసుకుందామని చెబుతూ స్వస్తి.